Hello everyone, good morning, welcome to Tanvi Creations. సో ఈరోజు ఇవాళ యాక్చువల్గా ఈ వీడియో చాలా హెవీ హార్ట్తో చేస్తున్నాను అనమాట. ఈ పాయింట్స్ యాక్చువల్గా నేను లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆల్రెడీ నేర్చుకున్నాను. సో ఇట్లా ప్రతిసారి ఇప్పుడు అహ్మదాబాద్ ఇన్సిడెంట్ ఎలాగైతే జరిగిందో, సో కొన్ని సిచ్యువేషన్స్ లైక్ పర్సనలీ నా క్లోజ్ రిలేటివ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్, మేము వాళ్ళని మిస్ అయినప్పుడు ఇవి ఆల్రెడీ నేను నేర్చుకున్నాను అనమాట. సో ఐ థాట్ ఆఫ్ జస్ట్ షేరింగ్ సమ్ పాయింట్స్ విత్ యూ ఆల్. సో మనకి అహ్మదాబాద్ ఇన్సిడెంట్ ఏం నేర్పించిందంటే లైఫ్ అనేది ఫ్రెజైల్. యాక్చువల్లీ లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. నేను అందరితో ఇదే చెప్తాను అనమాట. సో ఇప్పుడు ఉన్నామంటే ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలి. రేపు ఏం జరుగుతుందో, ఈవెన్ నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే మనం రోజు మన పనుల కోసం బయటకు వెళ్తాం. మన పిల్లలు ప్రతిదీ ఉన్న వాటిని జస్ట్ హగ్ దెమ్ సో టైట్లీ అండ్ జస్ట్ లివ్ ఇన్ ద మూమెంట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చి లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. సో ఎవ్రీ సెకండ్ యాక్చువల్లీ కౌంట్స్. ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాము, ఇప్పుడు మనం హెల్తీగా ఉన్నాము, మన పిల్లలు హ్యాపీగా ఉన్నారు, మన ఫ్యామిలీ హెల్తీగా ఉంది, మనకి పని చేయడానికి వర్క్ చేతిలో ఉంది. సో నేను చాలా మందిని చూసాను అనమాట. అరే నేను చేయలేకపోతున్నాను, నాకు చాలా టైరింగ్ ఉంది. ఎస్, అవుతుంది. ఎందుకంటే అది మనం ఎంజాయ్ చేయాలి. సో ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. ఈరోజు ఉన్నది మనం ఎంజాయ్ చేయాలి. సో ప్రతి లైఫ్ ఈ మూమెంట్ ఇచ్చిందంటే దెర్ ఈజ్ సమ్ రీజన్ బిహైండ్ ఇట్. సో మనం మన వాళ్ళతో ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. సో అలానే చెరిష్ యువర్ లవ్డ్ వన్స్, సే ద వర్డ్స్, గివ్ దెమ్ హగ్. ఎందుకంటే టైమ్ ఈజ్ నాట్ ప్రామిస్డ్. యాక్చువల్లీ ఇప్పుడు ఇలా ఉంది అంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు. సో మీతో ఉన్నప్పుడు మనుషులు మీరు ఎంజాయ్ చేస్తున్న టైంని ఎంజాయ్ చేయండి. పిల్లలకి గట్టిగా హగ్ చేసుకోండి. ఇట్ కెన్ బి యువర్ హస్బెండ్, యువర్ పేరెంట్స్, యువర్ ఇన్లాస్, హూ ఎవర్. మనకెందుకు చెప్పండి, ఇప్పుడు ఉన్న వాళ్ళం రేపు ఉండకపోవచ్చు. సో అట్లీస్ట్ ఉన్న టైంని మనం ఎంజాయ్ చేయాలి. అండ్ ఎవర్ హోల్డ్ ఎనీ గ్రడ్జెస్ అగెయిన్స్ట్ ఎనీ వన్. ఎందుకంటే మనం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం మన గురించి చూస్తాం. అంటే నేను ఇంత చేసిన, నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన, మనం అనుకున్నాము. నువ్వు అట్లా కాదు, ఆ ఎదుటి పర్సన్ కూడా మన నుంచి ఆశిస్తాడు కదా. ఇప్పుడు ఇద్దరితో ఫైటింగ్ జరిగింది. మనం ఏమనుకుంటాం, అరే వాడు వచ్చి మాట్లాడొచ్చు కదా, అరే ఆమె వచ్చి మాట్లాడొచ్చు కదా అనుకుంటాం. మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలా? సో లివ్ ఇన్ ద మూమెంట్. మీకు మాట్లాడాలని ఉందా? ఓకే, ఆ మనిషి మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? ఒక్క సెకండ్ తగ్గి మాట్లాడితే ఏమన్నా అవుతుందా? ఏమన్నా లాస్ అవుతామా? మన ఈగోని, మన సెల్ఫిష్నెస్ని పక్కన పెట్టేసి మాట్లాడేసి ఏమన్నా అవుతుందా? ఎందుకంటే దేర్ ఆర్ సమ్ ఇన్సిడెంట్స్ అనమాట. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనుషుల్ని కోల్పోవడం అలాంటివి జరిగినప్పుడు నేను ఎప్పుడు అనుకుంటాను, అరే మనం తగ్గి నేను చాలా వరకు నాకు ఆ ఈగో ఉండదు అనమాట. అరే ఇప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళు తక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ, ఎక్కువ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు కానీ, మనకంటే తక్కువ ఉన్నవాళ్ళు, మనకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, మనం వెళ్ళి మాట్లాడితే ఏమీ అవ్వదు కదా. సో డోంట్ ఎవర్ హోల్డ్ గ్రడ్జెస్. ఇఫ్ యూఆర్ నాట్ లైకింగ్ ద ప్లేస్, జస్ట్ మూవ్ ఆన్. వాళ్ళ మీద అది అలానే పెట్టుకొని అది మన హెల్త్కి కూడా అఫెక్ట్ అవుతుంది కదా. సో ఎందుకంటే ఈరోజు ఉన్న వాళ్ళం రేపు లేము. ఇప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్తున్నామంటే వస్తామో రామో అన్న సిచ్యువేషన్స్లోకి వచ్చేసినాం అనమాట. మనం తినే తిండి కానీ, లేదా మనం పెరిగే వాతావరణం కానీ, మన చుట్టూ ఉండే వాతావరణం కానీ అంతెందుకు. ఇప్పుడు డైలీ నేను మార్నింగ్ వెళ్తా కదా, సో 3-4 వెళ్ళాలి. ఫస్ట్ ఏదర్ బై వాక్ కానీ లేదా క్విక్ రైడ్ తీసుకోవాలి. అక్కడి నుంచి మరి వాళ్ళు ఎక్కడో డ్రాప్ చేస్తారు, అక్కడి నుంచి వెళ్ళాలి. మరి అక్కడ ఆఫీస్లో అటెండ్ అవ్వాలి, ఆఫీస్ నుంచి వెనక్కి వస్తాము, సేమ్ వే ఎక్కడో దిగుతాము, ఎక్కడి నుంచో వస్తాము. సో మనం అసలు వస్తామా లేదా ఇంటికి అన్నది ఎక్కడ గ్యారంటీ లేదు కదా. అందుకే జస్ట్ ఈ ఉన్న ప్రతి ఒక్క సెకండ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. సో నెక్స్ట్ లివ్ విత్ ద పర్పస్. అరే నాకు అది డ్రీము, నేను ఒక 15 ఏళ్ళ తర్వాత చేస్తాను, ఇది 15 ఏళ్ళ తర్వాత. అది ఎప్పటికీ అవ్వదు. ఇప్పుడు అనుకున్నామా, ఓకే మనకి తగ్గ సిచ్యువేషన్స్ ఉంటే చేసేయండి, ఎంజాయ్. సో ట్రావెల్ చేయాలా, ఓకే నేను మా పిల్లలు సెటిల్ అయినాక, కాదు అలా కాదు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్తామో ఎవ్వరికి తెలియదు. సో ఉన్న టైంని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. డోంట్ వెయిట్ టు చేజ్ యువర్ డ్రీమ్స్. కరెక్ట్ టైం ఇప్పుడే, రేపు కాదు.
ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ ఇన్సిడెంట్లో ఒక ఆయన డాక్టర్ అక్కడ లండన్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలా అని చెప్పి పిల్లల్ని ఇక్కడ ఆయన అక్కడ, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. సో ఆయన వాళ్ళ పిల్లల కోసం ఎంపైర్ని బిల్డ్ చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ వైఫ్ని తీసుకెళ్ళి ఆ ఎంపైర్ చూపించాలనుకున్న టైంకి అక్కడ లేరు, ఎవ్వరు లేదు. లైఫ్ అనేది అన్ప్రిడిక్టబుల్ కదా. సో మన దగ్గర ఉన్న టైంని ఎంత టైం అయితే మనం యూటిలైజ్ చేసుకోవచ్చో మన వాళ్ళతో అంతా యూటిలైజ్ చేయండి అని చెప్తున్నాను నేను. మన పేరెంట్స్ కానీ, అరే నాకు ఇప్పుడు కుదరదమ్మా మీరే రండి, సో మనం వెళ్ళడం కుదరదు, సో మనకి ఇంకొక ఆప్షన్ వాళ్ళు వచ్చి మన దగ్గర ఉండొచ్చు కదా, ఒక 2 days ఏమవుతుంది. సో అలా డిఫరెంట్ ఆప్షన్స్ మనం చేయలేనప్పుడు దానికి ఏదన్నా ఒకటి ఆపోజిట్. సో అలానే హెల్ప్ అదర్స్ ఆల్వేస్. నేనేమి అంత ఇచ్చేసేయండి, అంత చేసేయండి, మన దగ్గర ఉన్నది కూడా తీసుకెళ్ళి అని ఎప్పుడు చెప్పాను. సో అట్లీస్ట్ మన దగ్గర ఇప్పుడు ఒక 10 రూపాయలు ఉందంటే ₹1 ఎవరికన్నా ఇస్తే, అందులో అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే ఏం అవ్వదు కదా. ఇట్ కెన్ బి అవర్ ఫ్రెండ్స్, ఇట్ కెన్ బి అవర్ రిలేటివ్స్, మనకంటే లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక ₹10 ఇస్తే వాళ్ళు అలానే గుర్తు పెట్టుకుంటారు కదా మనల్ని. సో అది ఎందుకంటే సో నాకు ఎలా ఉండిందంటే, ఇప్పుడు నేను ఒకసారి కంప్లీట్ డౌన్ అయిపోయినాను. సో ఆ కంప్లీట్ డౌన్ అయినప్పుడు నాకు ఇంకా వేరే ఎగ్జాంపుల్ ఏమంటే, నేను ఒక వర్క్ చేసేటప్పుడు ఒక కంపెనీలో నేను ఇంతేరా నా లైఫ్ అయిపోయింది, నేను ఇంకా బయటకు వస్తే బ్రతకలేనేమో అనుకున్నాను. కానీ ఐ జస్ట్ లివ్డ్ ఇన్ దట్ మూమెంట్. సో అప్పుడు చూస్తే నాతో పాటు ఒక 8 మంది జాబ్ సెర్చ్ కోసం వెయిట్ చేస్తుంటే నాకు ఒక్కడే 2 కంపెనీస్ నుంచి ఆఫర్స్ వచ్చినాయి. సో అలా మనకి ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి ఎలా హెల్ప్ అవుతారో తెలియదు. ఆ కాల్స్ కూడా నాకు ఏదో ఎవరికో ఒక పర్సన్కి నేను ఎప్పుడో ఒక డాక్యుమెంట్ షేర్ చేశానంట. సో ఆ మనిషి నన్ను ఇంకో కంపెనీలో రెఫర్ చేయడం వల్ల వచ్చింది. సో మనం ఎప్పుడైనా ఇలాంటివి ఇమాజిన్ చేసుకుంటామా? లేదు కదా. సో ఆల్వేస్ ట్రై టు హెల్ప్ అదర్స్ యాజ్ మచ్ యూ క్యాన్. ప్రియారిటైజ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన మెంటల్ పీస్ మెటీరియల్ రష్ కంటే, అరే వాళ్ళ దగ్గర అది ఉంది కదా, అరే వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉంది కదా, నాకేమీ లేదు కదా, నేనేమని చేయాలా, అలా కాదు. దేనికోసం చేస్తున్నాం? మన పీస్ కోసం, మన టైం కోసం, మన ప్రెజెన్స్. సో ఆల్వేస్ ప్రియారిటైజ్ యువర్ మెంటల్ పీస్, నాట్ ఓవర్ ద మెటీరియల్ రష్. థింగ్స్ ఎప్పుడు వస్తాయండి, వెళ్తాయి. అరే వాళ్ళు బ్రాండెడ్ క్లోత్స్ వేసుకున్నాను, నేను వేసుకోలేదా? ఓకే బ్రో, ఈవెన్ సింపుల్ ఎగ్జాంపుల్, నేను కాలేజ్లో చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ అందరు కొంచెం మంచి క్లోత్స్ వేసేవారు. అలా అని ఇప్పుడు టైం చేంజ్ అవ్వలేదా? సో అప్పుడు నా మెంటల్ పీస్కి నేను డిప్రెషన్లోకి వెళ్ళి అలా ఏమని జరిగింటే ఈరోజు వేసేదాన్ని, ఈరోజు ఏది కావాలన్నా కొనుక్కునే స్తోమత వచ్చింది. కానీ ఆల్వేస్ ప్రియారిటైజ్, నీకు ఏది హ్యాపీగా ఉంటుంది, ఏది చేయగలగవు, బేసిక్గా ఇది చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, పక్కని వాళ్ళ కోసం కాదు. అదే నేను మా పేరెంట్స్కి కూడా చెప్తున్నాను, అరే ఇది ఉంది అని వాళ్ళు మనతో మాట్లాడుతున్నారంటే అది లేకపోతే మాట్లాడరా? అలాంటప్పుడు మనకి ఎందుకు వాళ్ళు కదా. స్లోలీ సేఫ్టీ, ఆల్వేస్ మేక్ షూర్ యు ఆర్ సేఫ్. అట్లీస్ట్ నా వీడియో ఎవరికో ఒకరికి 100లో 1 మందికి కూడా వీళ్ళు రియలైజ్ అవుతే చాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ content, please do subscribe and support us. Thank you so much. I'll see you in next video. Bye. Take care.